థ్యాంక్స్ రా అమ్మా. ఆ బ్రెయిన్ పీసెస్ అన్ని అన్నయ్యకి పెట్టు, వాడికి చాలా ఇష్టం. అమ్మా గుండెకి నువ్వు దాచేసుకో, బ్లడ్ ఫ్రై మొత్తం మన అందరం తిందాం. ఓరి మీ అమ్మ కడుపు మాడా, ఎవరైనా మీ మాటలు వింటే మనుషులు తినేవాడు అనుకుంటారే ఏంటి? వీటిని పందెంకొని మేపినట్టు మేపుతున్నావు. ఊరుకోండి, దిష్టి తగులుతుంది. అసలే బిడ్డ జైలుకి వెళ్ళొచ్చాడు. పెద్ద అమెరికా వెళ్ళొచ్చినట్టు మాట్లాడతావంటే? చీటింగ్ చేసి జైలుకి వెళ్ళొచ్చిన విధమని పుట్టినప్పుడు వీడి కుడి చేతి మీద మచ్చ చూసి మన వంశానికి ప్రతిష్ట తీసుకొస్తానని చెప్పావు. అప్రతిష్ట తీసుకొచ్చాడే. పెద్ద మీది గాంధీ గారి వంశమని. నానా చీటింగ్ చేసేవాడిని చీటింగ్ చేస్తే చేట్ అనరు. ఊరికే మ్యాటర్ తెలియకుండా మాట్లాడుకో. అవును, ఇవాళ వీడి వల్ల కుటుంబం నిలబడింది. మీ జన్మలో ఇంత మంచి పని ఎప్పుడా చేశారా? హలో, లోక కళ్యాణం కోసం ఏ పని చేసినా మంచిదే. అందుకే భగవద్గీత చదవమని. నువ్వు చదివాగా గీత, అందుకే వీడు రాత్రి ఇలా ఏడ్చింది. డాడీ ఇదే పని సినిమాలో హీరో చేస్తే చప్పట్లు కొడతారు, మన ఇంట్లో ఉన్న హీరోనేమో గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించాం? ఒరేయ్ రాంబాబు ఇలా నువ్వు పోరా. ఇదిగోరా, లైఫ్ స్టైల్లో నన్ను కొనమని గొడవ చేసావే, ఇదిగో లీ జీన్స్, దానికి మ్యాచింగ్ లీ కూపర్ షర్ట్, దానికి మ్యాచింగ్ షూస్, ఇదిగో స్పోర్ట్స్ వాచ్. థ్యాంక్ యూ నానా. థ్యాంక్స్ నాకెందుకురా, ఇవన్నీ నీ డబ్బుతోనే కొన్నాను. వాడబ్బా. అవును, వాడికి ఉద్యోగం వచ్చిందే, వాడికి అడ్వాన్స్ తోనే ఇవన్నీ కొన్నాను. ఉద్యోగం ఎక్కడ నాన్న? సత్యం కంప్యూటర్సా? శంకర్ గౌడ్. శంకర్ గౌడ్ దగ్గర? అవును. నువ్వు కన్న తండ్రివా కసాయి వాడివా? చేతులారా కొడుకు జీవితం నాశనం చేస్తావా? నేను చేసేదే ఉంది, ఆల్రెడీ కన్యమైపోయింది. కానీ వాడు డేంజర్ మనిషి కదా. వీడు మాత్రం తక్కువేంటి? నీ మెల్ను. నువ్వు వెళ్ళక్కర్లేదురా. థ్యాంక్స్ నాన్న. వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఊరుకుంటారా? ఇదిగో ఈ 2000 తీసుకుని చివరిసారిగా మీ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకో. చివరిసారిగా? మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో.